నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల. స్కిల్ యూనివర్సిటీ సహా ఇతర బిల్లులపై మండలిలో చర్చ. త్వరలో గ్రామానికో జూనియర్ రెవెన్యూ అధికారి. సర్కారుకు సీసీఎల్ఏ ప్రతిపాదన. వీఆర్ఏ వీఆర్ఓలకు ప్రాధాన్యం. హైదరాబాద్లోని రాయదుర్గం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. పైవంతెన పిల్లర్ను ఢీకొని 19 ఏళ్ల వ్యక్తి మృతి. ఏపీలోని నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి 4 మృతి. రాత్రివేళ నిద్రిస్తుండగా విషాదం. ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న కుంభవృష్టి. 28కి చేరిన మృతుల సంఖ్య 45 మంది గల్లంతు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. సభలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. అందులో సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాల నియంత్రణ బిల్లుపై చర్చ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టనుంది. ధరణి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భూమి హక్కులు సంస్కరణలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీ వేదికగా ఇవాళ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఈ మేరకు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గవర్నర్కు సిఫారసు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళలో జరిగిన విషాదంపై సానుభూతి తెలిపిన మంత్రివర్గం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు సిద్దమని పేర్కొంది. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిరుద్యోగులకిచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ ను కేబినెట్ ఆమోదించింది. క్రీడాకారులు ఇషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్లకి, చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఇషా సింగ్ గారు, అదే రకంగా నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాదులో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో. అదే రకంగా విధి విధానాల్లో మరణించిన
మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి ఎడమ కాలువలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2000 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతానికి, పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువలకు సంబంధించి 437 కోట్ల రూపాయల్ని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి, అదేవిధంగా సహచర కేబినెట్ మంత్రులందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు. అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా నా హుస్నాబాద్తో పాటు గన్పూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది. కాబట్టి ఇది ఫేజ్ 7 కింద వరద కాలువతోటి లోయర్ మానేరు ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది. కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. ఎప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెస్ను పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ చర్చించింది. తిరిగి 2 పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వంలో కోదండరామ గారికి తప్పకుండా ఒక సముచిత స్థానం ఇవ్వాలని మళ్లీ తిరిగి వారిని అమీర్ అలీ ఖాన్ గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు మళ్లీ గవర్నర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2వ విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీర్పేట చెరువులో నింపి అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 10,054 గ్రామాలకు త్వరలో జూనియర్ రెవెన్యూ అధికారులను నియమించనున్నారు. గతంలో పనిచేసిన వీఆర్ఏ, వీఆర్ఓలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీసీఎల్ఏ ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వ నిర్ణయంతో అమలు చేయనున్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించనున్నారు. 2020 అక్టోబర్కు ముందు గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏ వ్యవస్థలు ఉండేవి. 2 కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థల్ని పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రాంగానికి వీఆర్ఓ, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాల మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా పనిచేశారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించారని రెవెన్యూ శాఖ ప్రతిపాదిస్తోంది. వారిని జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు సిఫార్సు చేసింది. డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగిన వారిని ఈ పోస్టుకు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందాయని తెలుస్తోంది. ఆర్థిక భారం లేకుండా పాతవారితోనే పోస్టుల్ని భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది. గతంలో వీఆర్ఏ, వీఆర్ఓలను ఇతర శాఖలకు బదలాయించినా ఇప్పటి వరకు సర్దుబాటు కాలేదని సమాచారం. సర్వీసు ఇబ్బందులు, ఇతర శాఖల్లో సమానమైన పోస్టులు లేకపోవడం వంటి ఇబ్బందులతో పాటు వారికి చేసేందుకు పని లేదని పేర్కొన్నట్లు తెలిసింది. మరికొన్ని శాఖల్లో వేతనాలు అందని పరిస్థితి ఉంది.
ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణకు జూనియర్ రెవెన్యూ అధికారులు ఉపయోగపడనున్నారు. అన్ని రకాల ధృవపత్రాలకు సంబంధించి విచారణలు, ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం ఇవాళ నీటిని విడుదల చేయనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా సాగర్కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం వల్ల వరద వస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని సాగర్ నుంచి పంటలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. తనకు ఎవరి భిక్ష వల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి భారాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన 2005 జూలై 4వ తేదీన మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను జతపరిచారు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం తప్ప పదవుల కోసం కాదని తేల్చి చెప్పారు. తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లోనే ఉన్నారని, ఆ ఊరేగింపులోనూ పాల్గొన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు తన వెనుకే ఉండి నిక్కి నిక్కి చూశారని ఎద్దేవా చేశారు. ఇదంతా కళ్ల ముందు జరిగిందే కానీ ఇవేమీ తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచలుగా త్యజించిన చరిత్ర తమదేనన్నారు. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లడయ్యాయి. రిజర్వేషన్ల విధానంలో మరో మంచి ముందడుగు పడిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వర్గీకరణకు మద్దతిచ్చినట్లు వివరించిన వెంకయ్యనాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఫోన్ చేసి అభినందించారు. న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా సాగిన సుదీర్ఘ పోరాటం సఫలీకృతమైందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఇది మాదిగల విజయమని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. వర్గీకరణపై ఏళ్లుగా సాగుతున్న ఉద్యమానికి న్యాయం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. భైంస, దుబ్బాక పట్టణాల్లోనూ మాదిగ సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వేపకొయ్య రామవరంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ను అధికారులు నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా 6 విద్యుత్ మోటార్లతో నిర్మాణం చేపట్టగా ఒక మోటార్ పనితీరును ట్రయల్ రన్ ద్వారా పరీక్షించారు. ఒక మోటార్ సహాయంతో 1500 క్యూసెక్కుల నీరును ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తిపోసిన నీటిని సమీపంలోని పాములేరు వాగులోకి వదిలారు. ట్రయల్ రన్ విజయవంతంతో అధికారులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. త్వరలోనే అధికారికంగా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇంటికి పండంటి పాపాయిలు వచ్చే ఆనంద గడియల కోసం ఆ కుటుంబం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. మరో వారం రోజుల్లో ఆ ముచ్చట తీరుతుందనే లోపు విధి వారిని చిన్నచూపు చూసింది. డెంగీ భూతాపానికి నిండు గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవల శిశువులు కన్నుమూశారు. హనుమకొండ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగారు. ఇరవై 29 ఏళ్లకే నిండు 100 ఏళ్లు నిండిపోయాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకనపర్తికి చెందిన శిరీష నిండు గర్భిణి. మరో వారం 10 రోజుల్లో ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు.
ఇంతలోనే డెంగీ బారిన పడ్డంతో కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ గురువారం ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో పరిస్థితి విషమించింది. కడుపులోని కవల పిల్లలనైనా బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ విధి వక్రించడంతో తల్లితో పాటు కడుపులోనే కవల శిశువులు కన్నుమూశారు. పండంటి పిల్లలు పుడతారనుకునే సమయంలో జరిగిన విషాదంతో శిరీష భర్త కన్నీరు మున్నీరయ్యారు. శ్రీకాంత్ మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆమె సోదరి శిరీషను 2021లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శిరీష కూడా అకాల మరణం చెందడంతో తీరని శోకంలో మునిగిపోయారు. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అప్పటి వరకు ఆడుకున్న చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన దుర్గం రాజలింగు, సుశీల దంపతుల రెండో కూతురు 7.5 ఆరాధ్య ఇంట్లో ఆడుకుంటూ విద్యుత్ బోర్డుకు పెట్టి ఉన్న సెల్ ఫోన్ ఛార్జర్ను నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మరణించినట్టు నిర్ధారించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా చాగలమరి మండలం చిన్నవంగలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. రాత్రి బాగా పొద్దుపోయాక మిద్దె కూలినట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ సహా 2 కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న 19 సంవత్సరాల చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఐసీఎఫ్ఏఐలో బీబీఏ చదువుతున్న చరణ్ మెహదీపట్నం ఇంటికి వెళ్తున్న సమయంలో మల్కం చెరువు వద్ద ఉన్న పై వంతెనను బలంగా కారు నిర్లక్ష్యంగా అతి వేగంతో ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జైంది. ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాదిని కుంభవృష్టి, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి వేర్వేరు రాష్ట్రాల్లో 28 మంది మృతి చెందగా 45 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా మరో 45 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్లంతైన వారిని రక్షించడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాఖండ్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి. తెహ్రీ జిల్లా ఘన్సాలి ప్రాంతం జకన్యాలి గ్రామంలో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు లించోలి, బింబాలీలో చిక్కుకున్న యాత్రికుల్లో 425 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి 1100 మంది యాత్రికులు సహాయ బృందాల సాయంతో కాలినడకన సోన్ ప్రయాగ్ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపు వరదలతో అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. వంతెనలు, రోడ్లు, 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో 5 మృత్యువాత పడ్డారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద భారీ వర్షానికి మెరుపు వరదలతో 2 మృతి చెందారు. 28 మంది గల్లంతయ్యారు. ఘటనా స్థలిలో 2 కాపాడినట్లు సిమ్లా ఎస్పీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు 10,000 రైలు బోగిల్లో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
9,000 కిలోమీటర్ల రైలు మార్గంలో కవచ్ వ్యవస్థ విస్తరణకు టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. రైల్వే అనుబంధ పద్ధతులపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ రైళ్లను అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. తొలి రైలు ప్రయోగ దశలో ఉందన్నారు. లోకో పైలట్లకు కూడా చాలా వరకు సదుపాయాలు మెరుగుపరచామన్నారు. అనుబంధ పద్ధతుల కింద రైల్వే శాఖకు 7.89 లక్షల కోట్లు కేటాయించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మహారాష్టకు చెందిన వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా ఖేడ్కర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. అంతేగాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఆమెకు సాయం చేశారనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామాలతో పూజా ఖేడ్కర్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా ఖేడ్కర్ కు మరో షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అంతేకాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఆమెకు సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. పూజా మాదిరిగానే యూపీఎస్సీ అభ్యర్థుల్లో ఇంకెవరైనా తప్పుడు ధృవపత్రాలతో ప్రయోజనాలు పొందారా అనే దానిపైన దర్యాప్తు చెయ్యాలని పోలీసులకు సూచించింది. తనకు అరెస్టు ముప్పు ఉందని అంతకుముందు ఖేడ్కర్ దాఖలు చేసిన దరఖాస్తుపై బుధవారం వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్, యూపీఎస్సీ తరపు న్యాయవాది ఖేడ్కర్ దరఖాస్తును వ్యతిరేకించారు. ఆమె వ్యవస్థను మోసం చేశారని పేర్కొన్నారు. గురువారం మరోసారి విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. తప్పుడు పత్రాలతో ఓబీసీ, దివ్యాంగుల కోటా ప్రయోజనాల్ని పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక భవిష్యత్తులో మళ్లీ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. నకిలీ ధృవపత్రాలు సమర్పించి మోసానికి పాల్పడిన వ్యవహారంలో పూజా ఖేడ్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె న్యాయస్థానంలో రక్షణ కోరగా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ పరిణామాలతో పూజా ఖేడ్కర్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయుధాల అక్రమ వినియోగం కేసులో పూజ తల్లిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయి. జూలై నెలలో జీఎస్టీ వసూలు 1.82 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గతంతో పోలిస్తే వసూళ్లు 10.3% మేర పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో 1.74 లక్షల కోట్ల రూపాయలు వసూళ్లు నమోదయ్యాయి. జూలైలో మొత్తం 16,283 కోట్ల రూపాయలను రీఫండ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. రీఫండ్ తర్వాత జీఎస్టీ వసూళ్లు 14.4% వృద్ధితో 1.66 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఆ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా మొత్తం ప్రభుత్వ ఆదాయం 8.9% పెరిగి 1.34 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. దిగుమతుల ద్వారా జీఎస్టీ ఆదాయం 14.2% పెరుగుదలతో 48,000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదైనట్లు పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 2.10 లక్షల కోట్ల రూపాయలు వసూళ్లు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి రావడానికి ఆలస్యం అవుతుండటంతో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురికావడంతో ఆమె వేగంగా ఎముకల సాంద్రతను కోల్పోయే అవకాశముందని తెలిపింది. దీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో గడపడం వల్ల భూమిపైకి తిరిగొచ్చాక ఇతర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని వెల్లడించింది. 10 రోజుల మిషన్లో భాగంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోకి అడుగుపెట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో వారి ప్రయాణం వాయిదా పడింది. అనంతరం జూన్ 26న భూమిపైకొస్తారని నాసా ప్రకటించగా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వాయిదా పడింది. 50 రోజులకు పైగా గడిచినా అప్పటి నుంచి భారత సంతతి
వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీర్ఘకాలంగా మైక్రోగ్రావిటీ ప్రభావానికి గురి కావడం వల్ల ఆమెకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మైక్రోగ్రావిటీ కారణంగా సునీతా విలియమ్స్ ఎముకల సాంద్రతను కోల్పోయే ప్రమాదముందని తెలిపింది. మైక్రోగ్రావిటీ కారణంగా తలెత్తే సమస్యల నుంచి రక్షణ కోసం నాసా కొన్ని కఠినమైన వ్యాయామ విధానాలు రూపొందించింది. అయితే దీర్ఘకాల అంతరిక్ష యాత్రల కారణంగా వ్యాయామాలు చేసినా ఎముకల సాంద్రత తగ్గిపోతుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇది ఎముకలు విరిగిపోవడానికి దారితీయొచ్చని తెలిపింది. ఎక్కువ రోజులు మైక్రోగ్రావిటీలో ఉండటం వల్ల భూమిపైకి తిరిగి వచ్చాక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖం ఉబ్బిపోవడం, కాళ్లకు ద్రవాల సరఫరా తగ్గిపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదముందని వివరించింది. మూత్రంలో కాల్షియం స్థాయిలు పెరిగిపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. సునీతా విలియమ్స్ తో పాటు ఇతర వ్యోమగాములకు ISS లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో భాగంగా వ్యోమగాముల కంటి లోపల ఉండే కార్నియాను, ఆప్టిక్ నరాల చిత్రాలను తీసుకున్నారు. వీటిని భూమి నుంచే వైద్యులు రియల్ టైంలో పర్యవేక్షించారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్రల సమయంలో తలెత్తే కంటి చూపు సమస్యలను ఈ పరీక్షల ద్వారా వైద్యులు తెలుసుకోనున్నారు. న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్లోని అనేక ప్రాంతాల్లో 30 గంటల పాటు ఏకధాటిగా మంచు కురిసింది. చాలా మంది ఔత్సాహికులు ఈ హిమపాతాన్ని ఆస్వాదించారు. పర్వతాలు, చెట్లు, రహదారులు మంచు దుప్పటి కప్పుకొని సుందరంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంచుపై జాలువారుతూ చిన్నారులు సందడి చేశారు. నిరంతరాయంగా కురిసిన మంచు వర్షానికి ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు అధికారులు తెలిపారు. మంచు తుపాను కారణంగా న్యూజిలాండ్ కాంటర్బరీ పర్వత ప్రాంతంలో వేలాది గొర్రెలకు మేత దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 1 మీటర్ వరకు మంచు పేరుకుపోయిందని, అక్కడ గడ్డిని తినడానికి గొర్రెలు ఇష్టపడట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్వతాల మధ్యలో ప్రధాన రహదారులపై ఉన్న మంచు తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. So to speak. That thing's going to get stuck up.